దేవుడు చెప్పాడు నాతో, యేసుప్రభు కూడా ఏమన్నాడు, మనం దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు పిచ్చి వెర్రి ఇంకా ఒకసారి యేసుప్రభు వారి ఇంట్లోకి వచ్చాడని తెలిసి ఇంటి దగ్గర ఆయన ఇప్పుడు బోధించడం, ఎందుకంటే అనుకూలించదు అనమాట. ఇంటి దగ్గర రోజంతా బోధిస్తుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? అందుకే ఏం చేస్తాడు ఆయన, సముద్ర తీరాలకు వెళ్ళి కొండల మీదకి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి బోధిస్తాం. ఒకసారి ఎందుకో మరి పొరపాటు ఇంటి దగ్గర ఉండగా అందరూ ఇంట్లోకి వచ్చేస్తే బోధిస్తున్నాడు, స్వస్థ కార్యాలు చేస్తున్నాడు. మరి మధ్యాహ్నం అయింది, అన్నం తినడానికి ప్లేస్ లేదు. ఆ ఇంటి వాళ్ళకి ఏమొచ్చేసింది, చాలా విపరీత కోపం. ఇతనికి మతి భ్రమించిందని చెప్పి ఏం చేశారు, పట్టుకోబోయారు. దేవుని చిత్తాన్ని మనం చదివించినప్పుడు ఖచ్చితంగా లోకానికి అలాగే కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ స్వరం మనం విన్నప్పుడు, మనం అది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వెర్రి పట్టింది, పిచ్చి పట్టింది, మతి భ్రమించింది, ఇంకా ఏమన్నా రేసుకొని దయ్యం పట్టిన వాడు.